ట్రంప్ భారతదేశానికి మద్దతు ఇస్తున్నారా లేకపోతే పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నారా? ఇదే ప్రతి ఒక్క భారతీయుడి మధ్యలో వెలిగేటువంటి ఒక ప్రశ్న. ఈవెన్ భారతదేశం కూడా ఈ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక టీంలో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నాడు అని అంటే మనకు బలంగా ఉంటుంది. అదే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కనుక ఆపోజిట్ టీంలో ఉంటే అది మనకు వీక్నెస్గా మారిపోతుంది. ఇక్కడ స్ట్రాంగ్ ప్లేయర్ అదే ట్రంప్ అని ఎటువైపు ఉంటున్నాడో కూడా తెలియకుండా అటు ఇటుగా డాన్స్ వేసుకుంటూ పోతుంది. మన భారతదేశంతో మంచి సాన్నిహిత్యంగా కనిపిస్తూనే ఇంకొక వైపు పాకిస్తాన్కి IMF నుంచి లోన్లు ఇప్పిస్తున్నారు. ఇంకొక వైపు పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక క్రిప్టో కంపెనీ పాకిస్తాన్ ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ని చేసుకుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా అతని స్నేహితులు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రధానమంత్రిని ఆర్మీ చీఫ్ను కలిసి మరీ ఒక అగ్రిమెంట్ని చేసుకున్నారు. ఆ కంపెనీ పేరే వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్. ఈ కంపెనీలో దాదాపుగా 60% షేర్స్ ట్రంప్కి సంబంధించినటువంటి కొడుకు అండ్ అల్లుడు వీళ్ళిద్దరూ ఆ కంపెనీలో 60% షేర్స్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ పాకిస్తాన్ తోటి అసలు అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు సౌత్ ఏషియాలోనే ఒక క్రిప్టో హబ్గా పాకిస్తాన్ని మారుస్తాము అని చెప్తున్నారు. అసలు పాకిస్తాన్కి క్రిప్టోతి ఎటువంటి అవసరాలు ఉన్నాయి? IMF ఏమన్నా ఇటువంటి క్రిప్టో ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం లోన్ ఇస్తుందా? అసలు ఈ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ తోటి పాకిస్తాన్ ఏం చేయాలనుకుంటుంది? ఈ పహల్గామ్ దాడి తర్వాత అటువంటి ఒక పెద్ద సంస్థలు వచ్చి అది క్రిప్టో లాంటి సంస్థలు వచ్చి పాకిస్తాన్ తోటి ఎందుకు ఇటువంటి అగ్రిమెంట్స్ చేసుకుంటుంది? అది కూడా ట్రంప్ రిలేటెడ్. అందుకేనా మన ఇద్దరి మధ్యలో అంటే పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఈ సీజ్ఫైర్ అగ్రిమెంట్ చేయించానని చెప్పేసి ప్రకటనలు పలుకుతున్నాడు. అందుకేనా వీళ్ళిద్దరు కూర్చొని ఖచ్చితంగా మాట్లాడుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ ఈ యుద్ధం కనుక ఎస్కలేట్ అయినట్లయితే వాళ్ళకి నష్టం జరుగుతుందన్న ఒక బాధతోటైనా ఒకవైపు మోడీ నా బెస్ట్ ఫ్రెండ్, మంచి పార్ట్నర్షిప్ ఉంది నాకు మోడీతోటి అని చెప్పి మాట్లాడుకుంటూ భారతీయుల మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉందని మాట్లాడుకుంటూనే కనీసం మన భారతదేశం గురించి కానీ మన భారతీయుల గురించి కానీ ఎటువంటి అవగాహన లేకుండా ఉన్నారు. మన కాశ్మీర్ గొడవలంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి. ఆ వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కాశ్మీర్ సమస్యల్ని సింపుల్ ట్రేడ్ తోటి పరిష్కరించుకునే విధంగా ముందరికి వెళ్ళాలని చెప్పేసి ట్రంప్ గారు చెప్తున్నారు. అండ్ మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఒక కాశ్మీర్ సమస్య ఒక ట్రేడ్ తోటే సాల్వ్ అయిపోతుందా? అంత ఈజీగా సాల్వ్ అయిపోయేదా? మరొక వైపు యాపిల్ CEO దగ్గరికి వెళ్ళి మీరు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ని విస్తరించకూడదని చెప్పేసి ఆయనకి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు చైనా నుంచే ఇంపోర్ట్స్ చేసుకోవాలని చెప్పేసి ఆయనకి వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇది ఎక్కడికి మన భారతదేశం యొక్క రిలేషన్ ఎక్కడికి దారితీస్తుంది? మొన్నటిదాకా మేము చైనా మీద విపరీతంగా టారిఫ్లు వేస్తామని చెప్పేసి దూకుడుగా ప్రవర్తించినటువంటి ట్రంప్ ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ చైనా తోటి మేము అగ్రిమెంట్లోకి వెళ్ళిపోయామని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి దాదాపుగా 145% వరకు కూడా టారిఫ్లు విధించిన తర్వాత దాన్ని 30%కి తీసుకొచ్చారు. ఇటువైపు చైనా 125% టారిఫ్లు అమెరికా మీద విధించిన తర్వాత వాళ్ళు దాన్ని 10%కి తీసుకొని వచ్చారు. ఉన్నట్టుండి సడన్గా ఈ టారిఫ్ గేమ్లో ఇన్ని మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? మళ్ళీ ఇంకొక వైపు నుంచి ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ రానివ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారా? ఈ US అండ్ చైనా కలిసి ఒకవైపుగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటూ భారత్ని ఒంటరిగా చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఈవెన్ చైనా కూడా పాకిస్తాన్ వైపుగా డైరెక్ట్గా సపోర్ట్ని అనౌన్స్ చేస్తూనే ఉంది. ఒకవైపుగా వాళ్ళకి సపోర్ట్ని అనౌన్స్ చేస్తుంది, ఒకవైపు US తోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. సహజంగా US ఎప్పుడైనా కానీ వాళ్ళ గతంలో వాళ్ళ చరిత్రను ఎప్పుడు చూసినా కానీ ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది అని అంటే ఆ యుద్ధాన్ని రెచ్చగొట్టి ఆ యుద్ధం నుంచి వాళ్ళ ఆయుధాలు నమ్ముకొని ఎట్లా వ్యాపారం చేయాలనే ప్రయత్నం చేసేటువంటి ఒక US ఒక ట్రంప్ ఈరోజు కేవలం ఆయన సొంత లాభం కోసం సీజ్ఫైర్ని అనౌన్స్ చేయించారా? పాకిస్తాన్ తోటి USకి ఎప్పటి నుంచో సంబంధాలు చాలా బలంగానే ఉన్నాయి. 1971 టైం నుంచి ఎన్నో యుద్ధాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలని సప్లై చేస్తూనే ఉన్నాయి. ఈ రోజుకి కూడా వాళ్ళు వాళ్ళతోటి బిజినెస్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు భారత్ తోటి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్తున్నారు, ఇంకొక వైపు టెర్రరిస్టులని పెంచి పోషించేటువంటి ఆ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న IMFలో లోన్ శాంక్షన్ అవ్వద్దు పాకిస్తాన్కి అని చెప్పి భారత్ మొత్తుకుంటుంటే ఆల్ ఆఫ్ ద సడన్ IMFలో లోన్ ఎలా శాంక్షన్ అయింది? ఎక్కువ వెయిటేజ్ ఓటింగ్ వెయిటేజ్ ఉన్నటువంటి US సపోర్ట్ లేకుండానే పాకిస్తాన్కి లోన్ అనేది శాంక్షన్ అవుతుందా? ఒకవైపు భారత్ క్లియర్గా చెప్తోంది వాళ్ళ కనుక ఇటువంటి సమయాల్లో లోన్ అనేది శాంక్షన్ అయింది అని అంటే వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీ మీద స్పెండ్ చేయరు, వాళ్ళు కంప్లీట్గా టెర్రరిజం మీద వెపన్స్ మీద మాత్రమే స్పెండ్ చేస్తారు అని చెప్పి వాళ్ళు కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నారు భారతదేశం అంతా. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ IMF వాళ్ళకి లోన్ శాంక్షన్ చేసి పెట్టింది. ఇప్పుడు భారతదేశం చేయాల్సినటువంటి పని ఏంటి?
5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కోసం అటు యుఎస్ తోటి ఇటు రష్యా తోటి ఇద్దరితోటి మనం ట్రేడ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక నుంచైనా కానీ కంప్లీట్గా వాళ్ళేదో మనకి అడ్వాంటేజ్ చేస్తారు, వాళ్ళేదో మనకు సన్నిహితంగా ఉంటారు, మనకి ఏదైనా ట్రేడ్ వార్ జరిగినా లేకపోతే ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా యుఎస్ లాంటి ఒక కంట్రీ మనకు సపోర్ట్ చేస్తున్న నమ్మకాలు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం కూడా లేదు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ట్రేడ్ని ఎస్టాబ్లిష్ చేసుకోకుండా స్ట్రాటజికల్గా మనకి ఏ కంట్రీస్ అయితే నిజంగానే కష్టకాలంలో సపోర్ట్ చేస్తారో అటువంటి కంట్రీస్ తోటే మనం కనుక బిజినెస్ చేయగలిగితే ఆ ట్రేడ్ అనేది లేకపోతే రిలేషన్ అనేది మరింత బలపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా కానీ యుఎస్కి సంబంధించినటువంటి బుద్ధి క్లియర్గా బయటికి కనిపించింది. ఆ అగ్రరాజ్యంలో నాయకుడు మారచ్చేమో, కానీ ఆ అగ్రరాజ్యం యొక్క బుద్ధి మాత్రం ఎప్పుడు ఒకేలాగుంది. అది కేవలం అది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి సమస్యల్లోనే కాదు, ఈవెన్ రష్యా అయి ఉండొచ్చు, ఉక్రెయిన్ అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరికి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవల్లో కూడా ఉక్రెయిన్కి గన్ పౌడర్ సప్లై చేసుకుంటూ వ్యాపారం చేసుకున్నారు, కానీ ఆ సమస్యని పరిష్కరించే విధంగా వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అటు ఇజ్రాయెల్కి హమాస్కి గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా గన్లు డిఫెన్స్ సిస్టమ్స్ని సప్లై చేసుకుంటూ డబ్బులు సంపాదించారు, కానీ వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు. వాళ్ళే రెచ్చగొడతారు, వాళ్ళే ఆయుధాన్ని సప్లై చేస్తారు. వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఇస్తారా? అప్పు రూపంలో వాళ్ళకి ఆ ఆయుధాన్ని సప్లై చేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే యుఎస్ యొక్క బుద్ధి. ప్రపంచ యుద్ధాలన్నీ జరుగుతూ ఉంటే ఎటువంటి యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేయకుండా సరదాగా వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసుకుంటూ డబ్బులు సంపాదించి ఇక్కడ దాకా వచ్చినటువంటి ఒక దేశం. ఇటువంటి దేశం మీద పూర్తిగా మన భారతదేశం నమ్మకం పెట్టుకోకుండా ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఫేర్గా ఆయన ట్రంప్ చెప్పినట్టుగా జీరో ట్రేడ్ అగ్రిమెంట్స్ లాగా కాకుండా మనకి ఒక ఫేర్ డీల్ లాగా మన ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈవెన్ ఈ ఫైటర్ జెట్స్ విషయాలు అయి ఉండొచ్చు, లేకపోతే డిఫెన్స్ సిస్టమ్స్లో అయి ఉండొచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దీనివల్ల మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఏమైనా ఇబ్బంది పడుతుందా అంటే ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ సెల్ఫ్ డిపెండెంట్ కంట్రీ, సెల్ఫ్ కన్జంప్షన్ కంట్రీ. ఇప్పటి వరకు మన భారతదేశం యొక్క ఎకానమీలో ఎక్స్పోర్ట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా మినిమల్గా ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అడ్వాంటేజ్ మన జనాభా ఉండటం వల్లనే ఈరోజు మన దేశం ఎటువంటి ఎక్స్పోర్ట్స్ చేయకపోయినా కానీ సెల్ఫ్ సస్టైన్డ్ కంట్రీగా ముందరకు వెళ్తూనే ఉంది. ఆ జనాభా దగ్గరికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ ద్వారా, ఆర్బీఐ త్రూ వడ్డీ రేట్లు తగ్గించడం ద్వారా, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ద్వారా కన్సంప్షన్ పూష్ చేసే ప్రయత్నం చేస్తుంది. బహుశా ప్రభుత్వం దీన్ని ముందుగానే ఊహించి ఉండొచ్చు. గోయింగ్ ఫర్దర్ ఇటువంటి యాక్టివిటీస్లో మరికొంత జాగ్రత్తలు మన ప్రభుత్వం కూడా తీసుకుంటుంది అని నమ్ముకుంటూ